మన ఉప్పల్ కుర్మ సంఘం చూస్తుంటే ఒక పాలపొంగులాగా అనిపిస్తుంది నాకు ఇలా పరిస్థితి చూస్తే. సరే, ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన రే కిష్టయ్య గారికి, ముఖ్య అతిథిగా మన కుర్మల ముద్దుబిడ్డ, కుర్మల ఆరాధ్య దైవంగా భావించే బీరప్ప స్థానం నుంచి వెళ్ళినటువంటి మన బీసీల ముద్దుబిడ్డ అయినటువంటి బీర్లయ్య గారు ఇవాళ ఈ రోజులో మన కుర్మల యొక్క స్థానాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి, అసెంబ్లీలోనే మనం గలమెత్తినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మీకు ఈరోజు ముందుకు వచ్చినటువంటి బీర్లయ్య గారు. వేదిక మీద ఉన్న పాషం సీనియర్ జర్నలిస్టు, కుర్మలే కాదు ప్రతి స్థానాన్ని కూడా ప్రతి విషయాన్ని కూడా పూసగుచ్చినట్టు చెప్పినటువంటి వ్యక్తి మన పాషం యాదగిరి గారు. ఇవాళ ఒక ప్రపంచంలో ఏ వింతలు ఉన్నాయి ఏమున్నాయని చెప్పేటటువంటి వ్యక్తి మన పాషం యాదగిరి గారు. అంటే కుర్మలలో చాలామంది తెలియని వాళ్ళు ఉండరు ఆయన అంటే. అలాంటి వ్యక్తి. అన్న పేరు ప్రొఫెసర్ యాదయ్య అన్న గారు. ఇక్కడికి వచ్చిన మన గొరిగే మల్లేష్ అన్న గారు. ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా కుర్మ బాంధవులందరికీ కూడా శరణార్థులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇవాళ ఆలేరులో తలెత్తుకోగలిగినామంటే మన కుర్మలు కూడా దాదాపుగా అక్కడ ఉన్న కుర్మ కులస్తులందరూ కూడా 90% ఓట్లు ఏ శత్రువు ఏ పార్టీలో ఉండని ఏ రంగంలో ఉండని మనోనికి ఓటు వేసుకోవాలనే ఒక కంకణం మాత్రం ఈసారి ఒక జిజ్జుగా వచ్చింది ఆలేరులో. దానితోటే ఒక 50,000 మెజార్టీని ఇలా సంపాదించుకొని ఐలన్న గారిని అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. కాబట్టి ఇదే స్థానాన్ని మనం గతంలో చాలామంది కుర్మల్లో మన జనాభా ఎక్కువ ఉంది, జనాభా ప్రతిపాదికన వస్తే కనీసం ఒక 4 మంత్రులు ఉండాలి, 10-15 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, ఎంపీలు కూడా ఉండాలి. కానీ మన స్థానం చాలా దిగజారిపోయింది. కానీ ఇప్పుడే మన పిల్లలు చదువుకుంటూ చట్టసభల్లోకి వెళ్తూ గ్రామాలలో ఎంపీటీసీలుగా సర్పంచ్లుగా ఎమ్మెల్యేలు ఇప్పుడే అడుగు పెడుతూ ముందు స్థానంలోకి వస్తూ ప్రతి ఐఏఎస్లో ఐపీఎస్లో ముందుకు పెడుతూ ఇప్పుడు మన పిల్లలు ముందు అడుగేస్తున్నారు. కాబట్టి ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే చదువు. మన పిల్లలను చదివించే స్థాయికి వెళ్ళాలి. చదివించి ఐఏఎస్ ఐపీఎస్లో తీసుకెళ్ళి చట్టసభలోకి తోలించేటట్టుగా అయితే గ్రామాలలో మన పిల్లలు చదువుకు ముందుకెదిగినట్టయితే మన ఈ రాజకీయ వ్యవస్థ కూడా ముందుకు బలపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి మనం కూడా మన పిల్లలను ఒకవైపు చదివిస్తూ ఒకవైపు రాజకీయంగా పిసిసి సెక్రటరీ కొత్త కుర్మ కుమార్ గారు వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. శివకుమార్ గారు. అట్లానే ఈ రోజుల్లో కొన్ని అణగారిన వర్గాల వల్ల అణగారిన వర్గాలను వెనుకకు నెట్టేస్తూ ముందు కొన్ని నాయకులే కొంత బయటికి పోతూ ప్రజలను మనలో వెనుక నెట్టేస్తారు. కాబట్టి మనం కూడా ముందంలో ఉండి తీసుకుపోయేటట్టుగా ఉండాలి. కుర్మలు దేంట్లో తీసిపోరు. కాకపోతే ఒక సామెత వాళ్ళను మనలను చిన్న చూపు చూడడంలో చాలా అతిగా చేస్తారు. కాబట్టి కుర్మలను ముందుకు తీసుకుపోయి కుర్మ కులాన్ని ఇంకా మన ఐలన్నతో పాటు వచ్చే అసెంబ్లీ వరకల్లా ఇంకో 4 ఎమ్మెల్యేలు ఉండేటట్టుగా మనం చేయాల్సిన అవసరం ఉంది. కర్ణాటకను చూసుకొని కర్ణాటక స్ఫూర్తి చూసుకొని మనం చేయాల్సిన అవసరం ఉంది. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో వాళ్ళ జనాభా ప్రతిపాదకను ఏ రకంగానైతే చట్టసభల్లోకి ఎమ్మెల్యేగా ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఎట్లయితే వెళ్తుందో తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం అక్కడ స్ఫూర్తి తీసుకొని ఈ రకంగా ముందుకు పోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి అన్నలు ఈ అవకాశం ఇచ్చి మీకు కూడా ఈ వేదికను ఏర్పాటు చేసి అన్నను ఇక్కడ పరిచయం చేసి మనం కూడా మన పిల్లలు ఎట్లా స్ఫూర్తితో పోవాలని ఆలోచనతో మీరు ముందుకు తీసుకొస్తారు. ఈ ఆలోచన మీ అందరికీ తోడైన ధన్యవాదాలు తెలియజేస్తూ